హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ప్రధాన హాల్లో ఆ సభ్యుడు అసెంబ్లీ సంబంధించిన సభ్యుడు ఒక కార్పెట్పై పాన్ మసాలా ఉమ్మివేయడంపై స్పీకర్ గారు సంభాషించినటువంటి ఒక విధానం, అంటే ఒక రకంగా స్పీకర్ గారు వారికి బుద్ధి చెప్పినటువంటి ఒక విధానం చూద్దాం. ఇంకా వివరాల్లోకి వెళ్ళి, అసెంబ్లీ ద్వారం వద్ద పాన్ ఉమ్మిన ఎమ్మెల్యే. ఈ వర్డ్ వింటుంటే అసలు నిజంగా ఈ ఎమ్మెల్యేకు కొంచెమన్నా సెన్స్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. మరి ఈయన ఎమ్మెల్యే ఏ విధంగా అయిందో కూడా అర్థం కాని సందర్భం ఇది. ఇంత సెన్స్ లేకుండా పనిచేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది సమంజసం కాదు. ప్రజాపాలకులు వీళ్ళే ఈ విధంగా ఉంటే ఎంతవరకు సమంజసం ఇది ఇంకా చూద్దాం మిగతా విషయాలు. స్వయంగా కడిగి శుభ్రం చేసిన యూపీ స్పీకర్, షబాష్. బుద్ధి అంటే ఈ విధంగా చెప్పాలి ఎవరికైనా. వాస్తవంగా ఇది మనము ఒక సినిమాలో కూడా చూసినాం, చిరంజీవికి సంబంధించిన సినిమాలో. ఆ పక్కింటోని ముందు వాడిని ఇళ్ళకి పెట్టి పక్కింటోని ముందు వచ్చి గోడ మీద పాను ఉంచి వెళ్తుంటాడు. అట్లా ప్రతిరోజు అట్లే రెగ్యులర్గా చేస్తుంటాడు. ఆడు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతడు చూస్తున్నాగానే అతడు ఉయ్యగానే ఇతడు ఎమ్మటే క్లీన్ చేస్తుంటాడు. అట్లా కొంతకాలం వరకు అట్లే జరుగుతుంటుంది. తర్వాత ఈ ఊసటోడికి ఏస్టకు వచ్చి వానికి మనసు అనేది, ఆ కఠినమైన మనసు అనేది దానికి మారిపోతుంది. మారి అది పొరపాటు అయిందని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి సందర్భాన్ని సినిమాలో చూపించిన సందర్భాన్ని ఇక్కడ నిజ జీవితంలో మన యూపీ స్పీకర్ గారు వారి యొక్క సమయస్ఫూర్తిని, సమన్వయాన్ని ఇంకొకసారి మళ్ళీ ఎవరు ఈ విధంగా చేయకుండా శాశ్వతంగా ఇట్లా అందరికీ జ్ఞానం వచ్చేలాగా బుద్ధి చెప్పినటువంటి ఒక సందర్భం మనము వెలుగులోకి వచ్చింది. యూపీ అసెంబ్లీ సంబంధించిన విషయాన్ని చూద్దాం మనం. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన హాలు ప్రవేశ ద్వారం వద్ద కార్పెట్పై ఓ సభ్యుడు పాన్ మసాలా ఉమ్మివేయడంపై స్పీకర్ సతీష్ మహానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం కంపల్సరీ వ్యక్తం చేస్తారు. ఏమన్నా చూద్దాం. మరి ఇటువంటి చర్యలను అడ్డుకోవాలని, సభా గౌరవాన్ని కాపాడాలని ఎమ్మెల్యేలను ఆయన కోరారు. చర్యలు అడ్డుకోవాలి, సభా గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఎమ్మెల్యేలను వారు కోరిర్రు, ఆవేశంతో కోరిర్రు. మంగళవారం ఉదయం సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మాట్లాడుతూ గౌరవ సభ్యుల్లో ఒకరు విధానసభ హాల్లో పాన్ మసాలా ఉమ్మివేశారని చెప్పారు. గౌరవ సభ్యుల్లో ఒకరు విధానసభ హాల్లో పాన్ మసాలా ఉమ్మివేశారని చెప్పారు. గౌరవ సభలో ఒకరని చెప్పారు, అంతే. ఎవరనేది చెప్పలేదు. చూద్దాం ఇంకా ఏం చెప్పారు. ఆ సభ్యులు ఎవరో నాకు తెలుసు. మళ్ళీ చూడండి, ఆ సభ్యులు ఎవరో నాకు తెలుసు అని కూడా అన్నారు స్పీకర్ గారు. నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. మంచి మాట. ఆ సభ్యుడు తనంతట తానుగా వచ్చి నన్ను కలవాలి. ఏం చెప్పారు? తనంతట తానుగా వచ్చి నన్ను కలవాలని చెప్పారు. లేకుంటే బలవంతంగా పిలిపించాల్సి వస్తుంది. మరి ఆయన స్పీకర్ గారు ఎంక్వైరీ చేపించి ఎవరనేది క్లీన్ చీట్గా చూస్తే ఆల్రెడీ నేను చూసిన సభ్యులు ఎవరు నాకని చెప్తూనే ఉన్నారు. మరి లేకుంటే బలవంతంగా కూడా పిలిపించాల్సి వస్తుందని కూడా ఆయన రైట్స్ ఆయనకు ఉన్నాయి అని స్పీకర్ గారు పేర్కొన్నారు. సభా కార్యకలాపాల ప్రారంభం కావడానికి ముందే ఈ విషయం తెలియడంతో తాను స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశానని వెల్లడించారు. ఒక్కసారి క్లాప్స్ వీరికి. నిజంగా వారి యొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తారు అన్నది వీరు చేసినటువంటి ఈ పనిలో స్పష్టంగా కనపడుతుంది. ఈ సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ విషయం తెలియడంతో తాను స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారని వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కార్పెట్ మార్చడానికి అయ్యే వ్యయాన్ని సదరు సభ్యుడి నుంచి వసూలు చేయాలన్నారు. మరి ఆ సభ్యుడు ఎవరో కూడా చెప్తే బాగుంటుంది, కానీ వీరు ఇక వాళ్ళని కించపరచను అని చెప్పారు. ఎవరో వారంతటా వాళ్ళు ఒప్పుకొని వారి యొక్క తప్పును సరిదిద్దుకుంటుంటే బాగుంటుందని చెప్పి తెలియపరిచారు. ఒక్కసారి ఈ యొక్క ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారికి, తన పేరు మన సతీష్ మహానా గారికి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి, అంటే మీరు చేసినటువంటి ఈ బుద్ధి చెప్పే కార్యక్రమానికి మా సంస్థ తరఫున మిమ్మల్ని మేము చాలా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.